మనకు గుర్తుకొస్తుంది. జయరాం గారు మళ్ళీ మీ వద్దకు వస్తాను. ఉన్నటువంటి 61 కులాలలో అంటే దళితుల్లో ఉన్నటువంటి 61 కులాలలో 2 కులాలు మాలా మాదిగా తీసేస్తే 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో కేవలం 2 లేదా 3 కులాలకు మాత్రమే ప్రతిఫలాలు అందాయని డాక్టర్ జయరాం గారు చెప్పారు. అసలు మిగతా కులాల పరిస్థితి ఏంటి? వారికి ఎందుకు ఆ ప్రతిఫలాలు అందటం లేదు? రాజలింగం గారు మీరు చెప్పండి. వాస్తవం సార్, ఏది చూసినా ఎస్సీలు అంటే మాలా మాదిగా 2 కులాలే గుర్తొస్తాయి. పార్టీలకు గుర్తొస్తాయి, మరి ఇది దళిత నాయకులకు గుర్తొస్తాయి, అందరు గుర్తొచ్చేది మాలమ్మాదిగలే. వెనుక 57 కులాలు ఉన్నాయని నాయకులు వాళ్ళు గుర్తుపట్టారు. వాస్తవానికి జయరామన్న గారు బాగా అనుభవం ఉంది, అన్ని కులాల గురించి అవగాహన ఉన్నది. అలాగే కార్యం శివాజీ అన్న గారికి అవగాహన బాగా ఉంది. నేనేమంటున్నా అంటే మీరు ఇద్దరే కొట్టుకుంటారు, మాలమ్మాదిగలు అంటే ఇంకా 57 ఉపకులాలు ఏం కావాలో అడుగుతున్నా. ఇప్పుడు 10 దాంట్లో చదువులో మీరే ఉన్నారు, ఉద్యోగాలలో మీరే ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 57 ఉపకులాల్లో ఒక ఎమ్మెల్యే ఒక్కలో 2 ఉంటారు. తర్వాత అంతకన్నా ఊరికి దూరాన్ని నెట్టేసిన కులాలు ఇంకా కులాలు ఉన్నాయి కదా. అంటే మాకే ఉద్యోగాలు కావాలంటారు, మాకే ఎమ్మెల్యే సీట్లు కావాలంటారు, మాకే ఎంపీ సీట్లు కావాలంటారు. మరి మిగతా కులాలు ఏం కావాలి? అంటే మీరు కొట్లాడి మీ ఉపకులాలను బయట పెట్టాలి, పంపించాలనే కదా. రెండవది ఏంటంటే వరికన్న అవుతుంది సార్, వరికన్న అవుతుంది అంటున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి ఉద్యమంలో తిరిగాము, మాట్లాడాము, మందకృష్ణ గారు తిరిగాము, చేశాము. కరెక్ట్, చాలా సంతోషమే వరికన్న అయినందుకు. కానీ ఇప్పుడేమనిపిస్తుంది అంటే వరికన్న ఎందుకైందో మనకు బాధపడవలసి వస్తుంది మేము ఉపకులాలం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే మాల కింద ఉన్న కులాలు మాల కింద ఉన్న కులాలు ఒకటైతాయి, మాదిగా కింద ఉన్న కులాలు ఒకటైతే అంట. మేము మొన్నటిదాకా 30 సంవత్సరాల నుంచి 57 కులాలు కొట్లాడుతున్నాము. ఎవరి వాళ్ళు పక్క తీసేసి కొంతమంది దళిత నాయకులు అందరిని అనను కొంతమంది దళిత నాయకులు ఏమంటారు అంటే మీరు మాదిగ కింద కొన్ని కులాలు వస్తాయి, మాదిగ కింద ఉన్నారు కాబట్టి మాదిగ కింద ఉండకండి, మీరు సపరేట్ ఉండని అంటున్నారు. ఇక్కడ మాల కింద ఉన్న వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా కొంతమంది సపరేట్ ఉండమంటారు. అంటే వాళ్ళేమో ఉన్న ముద్దని సమానం పంచుకోవాలని చూస్తున్నారు. కానీ మిగతా 57 కులాల గురించి అక్కడ 2 అక్కడ 3 5 పంపించేసి 1 6 ఇచ్చేసి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నా అడుగుతున్నా వీళ్ళని. మూడవది అంటే ఇప్పటిదాకా ఉద్యమాలు ఎన్ని వచ్చినా మాకు రాలేదు అంటారు. కానీ ఉపకులాల పేరు చెప్తున్నారు కాదను, ఉపకులాల పేరు చెప్తేనే మాలమాదిగలే ఒకటవుతున్నారు, మాలమాదిగలే పంచుకుంటున్నారు. అన్ని రకాల వాళ్ళు ఉంటే మేము నెట్టికి ఊరికి దూరాన ఇప్పటికి చదువు లేకుండా ఈరోజు కూడా ఒక కార్పొరేషన్ ఎక్కడుందో, ఎస్సీ కార్పొరేషన్ ఎక్కడుందో, మెట్లు ఎక్కడున్నాయో మా కులాలకు తెలియదు. ఇప్పుడు కూడా మాకు చదువుకునడానికి ఈ యొక్క కంప్యూటర్ యుగం వచ్చినాక 7 దశాబ్దాలు గడిచినా కూడా కొన్ని కులాలకు ఉపకులాలకు ఆర్డో సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మాలమాదిగకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళకేమో ఎంఆర్ఓ ఇస్తారంట. చదువుకు దూరంగా చదువు తెలియని వాళ్ళు సంచారం చేస్తున్న వాళ్ళకేమో ఆర్డీఓ ఇస్తారంట. ఇదెక్కడ కరెక్ట్ అని అడుగుతున్నా నేను వీళ్ళని. శివాజీ గారు, రాజలింగం గారు చెప్పినట్లు మాల మాదిగలకు మాత్రం ఎంఆర్ఓలు